అది ఈ భూమిపైన ఇక రెండోది, ఇది భూమి గురించి చెప్పాడు. ఇక భూమి మీద ఉన్నటువంటి ఈ భూమిపై గల పర్వతాలు, వృక్షాలు నాకు ఒక నీతి నేర్పించాయి. చెట్లు, కొండలు, వృక్షాలు ఎప్పుడూ ప్రజలకు మేలు చేస్తుంటాయి. జన్మించిన క్షణం నుండి ప్రాణవాయువులిచ్చి, అంటే మనకు ఆక్సిజన్ దొరికేది చెట్ల నుంచే, నీడనిచ్చి, ఈ ఎండలో ఉంటే నీడని ఇచ్చేది అదే. తర్వాత చచ్చి తనువు తీల్చి, చచ్చాక తనువు చీల్చి అంటే ఏం చేస్తున్నావు, నువ్వు పగలగొట్టి దాన్ని ముక్కలు చేసి కట్టెలు వండుకోవట్లేదురా, తనువు చీల్చి ఇచ్చి ఉపకారం చేస్తూ ఉంటాయి. పర్వతాలు చెలించని ధైర్యాన్ని, ఓర్పుని, సహనాన్ని నేర్పుతుంటాయి. అవి మాత్రం కదలకి లేదు, అట్టాగా ఉంటాయి. నువ్వు తవ్వుకుంటూ పెడుతుంటావు, తీసుకెళ్తుంటావు, బ్లాస్టింగ్ చేస్తూ ఉంటావు, అవన్నీ చేసినా అదేమి మాట్లాడదు. పరోపకృతికై అవి నిత్యవ్రతంగా జీవిస్తుంటాయి. వీటిని చూచి పరోపకారంలో ఎంత గొప్పతనం ఉందో, పరులను సేవించడం ఎట్లాగో నేను గ్రహించాను. అవి సేవిస్తున్నాయి కదా మనని, భూమి, వృక్షాలు, పర్వతాలు, ఇవన్నీ కూడా మన సేవ చేస్తున్నాయి, మనం ఎంత బాధించినా కూడా. ఈ విధంగా భూమాత నా ప్రథమ గురువు.